మటుకు నేను ఆ మగుడు అని పాట పాడి డాన్సింగ్ చేసుకుంటా ఉంటే ఆగమ్మి డిస్టర్బెన్స్ చేస్తా ఉండవు. ఏంది ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తా ఉండవు చెప్పు. తప్పమ్మి, పెళ్లి కూతురు చేసేటప్పుడు అట్లా డాన్సులు చేయకూడదు, గమ్మున కూర్చోవాలా. ఏంది గమ్మున కూర్చోవాలా? అవునమ్మి. అంటే ఎట్టా అని నోట్లో వేసుకుని కూర్చోవాలా? వేలేసుకోవాల్సిన అవసరం లేదమ్మి, గోల్ చేయకుండా గమ్మున కూర్చుంటే చాలు. అట్లా దిక్కుమాల సలహా ఇచ్చినట్టే గుమ్మని కూర్చోవాలి. ఎవరు చెప్పండి నీకు? మొగుడు సినిమా చూసుంటావు కదా, అందులో తాప్సి ఆ మగుడు అని పాట పాడుండదా, లేక అని స్కూల్ పిల్లకాయ మాదిరి నోటి మీద వేసుకుని కూర్చుండదా? ఓయమ్మా, ఈ పిల్ల ఈ మాదిరిగా ప్రవర్తించే నాటకం మొత్తం బయటపడేటట్టు చేసేలా ఉండదు కదరా బాబు. మా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అట్ట పిచ్చి చెప్పని చూస్తావేంది? చెప్పు. తాప్సి ఆ మగుడు అని ఎదురుండదా లేదా? ఐ వాంట్ ఆన్సర్ రైట్ నౌ అంటే. మా పోయి మొగుడు సినిమా సీడీ తీసుకురాపా. అందులో తాప్సి ఆ మగుడు అని ఎదురుండదా లేదా ఇప్పుడే తెలిపాలంతే. ఎగురుండదులే అమ్మి, నువ్వు కూడా ఎగురుండవు కదా, కాసేపు గమ్మునుండు. మా ఏంది గమనుండది? సాంగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంటది. ఏ మగుడు అమ్మి ఆగమ్మి. నీకెవరైనా పిచ్చా? మళ్ళీ ఎందుకు ఆపుతా ఉండవా? అమ్మి, అది సినిమా కదా, మొత్తం సాంగ్ వేసుకోవచ్చు, కానీ ఈ సీరియల్ కదా, మొత్తం సాంగ్ అయితే ఊరుకోరు. ఓ అర్థమైండది. మొగుడు సినిమాలో గౌరీదేవి విగ్రహం కోసమని గోపిచందర్ ఫ్యామిలీకి తాప్సీ వాళ్ళకి గొడవైన మాదిరిగా మనకి సినిమాలకి గొడవ అవుతుంది, అంతే కదా? అంతే అమ్మి, అంతే. అట్టయితే వద్దులే, గమ్మున కూర్చుంటాను, మంగళ స్నానం చేయించు. అట్నే అమ్మి, మా అమ్మి బంగారం. పోయమ్మా, బంగారం అంటూ ఉండవు, కొంపదీసి కరిగించి చైన్లు ఉంగరాలు చేయించుకుంటావు ఏంది? అబ్బే లేదమ్మి, దా కూర్చో. రండి. మరేం పర్వాలేదులేమ్మా, మంగళ స్నానం చేయించడానికి తీసుకువెళ్తున్నారుగా, కానివ్వండి. అయ్యో అదేంటత్తయ్య అలా అంటారు? మీ ముద్దుల మనవరాలు మీరు ఆశీర్వదించకుండా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? రండి. మరేం పర్వాలేదని చెప్తున్నాను కదమ్మా. అయినా ఆశీర్వదించడానికి అర్హత, ఆనందం ఉండాలి కదమ్మా. జానకి ఏంటి ఇక్కడే ఉన్నారా? త్వరగా వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళండి. రెండత్తయ్య. నీ పెళ్లి నువ్వు ఒక పండగలా చెయ్యాలని కలలు కన్నాను బుజ్జమ్మ, కానీ ఇలా కన్నీళ్లతో ఆశీర్వదించాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.